బొడ్డోడు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాటా BS4 371 వెహికల్ యొక్క ఫుల్ వ్యూ ఆఫ్ ద వెహికల్ మీకు నేను చూపించబోతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియోలోనే 371 వెహికల్కి ఇంజనీర్ మారిస్తే ఎంత ఛార్జెస్ అవుతాయి, మెకానిక్స్ మేము ఎంత తీసుకుంటాం అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. సో గైస్, దిస్ ఈస్ ద వెహికల్ కోడ్ 3718. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద క్యాబిన్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద క్యాబిన్ మనకి కనబడుతూ ఉంటుంది. 3718 కమిన్స్ ఇంజన్ ఇది. అంటే BS4లో 2 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, 4223 అండ్ వచ్చేసి 3718 సిరీస్. 2 వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఈ సెల్ ఓపెన్ చేసి రేడియేటర్ డిజైన్ చూద్దాం. సో గైస్, దిస్ ఈస్ ద రేడియేటర్ ఆఫ్ ది వెహికల్. అంటే ఇదే బండి యొక్క రేడియేటర్ అన్నమాట. ఇది ఇంటర్ కూలర్, దాని వెనక బ్యాక్ సైడ్ ఉన్నది రేడియేటర్, ఇదే వాటర్ ట్యాంక్. అందులో మీకు కనబడుతున్న ఫ్యాన్, ఇది డూమ్ ఉంటుంది. ఇక్కడ డూమ్ వెనకాల ఫ్యాన్ ఉంటుంది అనమాట. అది ఇంజన్కి కూలింగ్ కోసం ఉంటుంది. అంటే లారీ ఇంజన్ ఏదైనా సరే 2 టైప్స్ ఆఫ్ కూలింగ్కి సపోర్ట్ చేస్తాయి. ఎలా అంటే ఎయిర్ కూలింగ్ ఒకటి, వాటర్ కూలింగ్ ఒకటి. వాటర్ కూలింగ్ అంటే దీంట్లో వాటర్ మనం మా నార్మల్ వాటర్ పోసుకోవచ్చు, అండ్ దెన్ ఆల్సో కూలెంట్ వాటర్ అని చెప్పేసి ఉంటాయి. కూలెంట్ వాటర్ కూడా పోసుకోవచ్చు. కూలెంట్ వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే ఇంజన్కి సర్క్యులేట్ అవుతాయి. ఈ వాటర్ అనేది ఇంజన్కి సర్క్యులేట్ అయ్యి ఇంజన్ని కూల్ చేయడానికి 1 టైప్ ఆఫ్ ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దాని వచ్చేసి ఇది రేడియేటర్, ఇది ఇంటర్ కూలర్. ఈ రెండింటికి వర్క్ ఏంటంటే ఎయిర్ని తీసుకోవాలి, గాలి తీసుకుంటుంది. ఇది మనకి అటు ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఫ్యాన్ లోపలికి గాలి ఇన్లెట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇన్లెట్ చేసుకుంటున్న గాలి ఇందులో నుంచి ఇవి 2 ఫిల్టర్ చేసుకుంటాయి. అండ్ దాని వచ్చేసి మనకి ఇంజన్లోకి వాటర్ సర్క్యులేట్ అవుతాయి కదా, ఆ సర్క్యులేట్ అయిన వాటర్ హీట్ ఎక్కుతూ ఉంటాయి. హీట్ ఎక్కినప్పుడు ఈ సన్న గాళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ పైప్స్ ఇవన్నీ ఇట్లా నిలువుగా ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ పైప్స్ అనమాట. దాంట్లో నుంచి కూడా వాటర్ సర్క్యులేట్ అవుతూ మీకు ఎయిర్ లోనికి వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్ని కూడా కూల్ చేసి, అంటే ఇంకా కూలింగ్ ఉంటుంది, వాటర్ కూడా కూల్ అవుతుంది. 2 టైప్స్ ఆఫ్ కూలింగ్ మెథడ్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు టాటా వారు. సో గాయ్స్, ఇది వచ్చేసి వెహికల్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ అనమాట. రైట్ సైడ్ వ్యూలో వెహికల్ ఎలా ఉంటుంది. మీకు ఒక డౌట్, అంటే మెకానిక్ నేను చెప్పాలనిపించింది నాకు. ఎందుకు ఉంది కదా ఈ స్టీరింగ్ రాడ్, ఇది స్టీరింగ్ బాక్స్. అంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ స్టీరింగ్ బాక్సెస్ ఉన్నాయి, కంపెనీస్ అనమాట. ఇది వచ్చేసి రాణి కంపెనీ. ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ మీద ఉంటుంది మనకి రాణియో జటప్ అని. జటప్ రాణి 2 ఉంటాయి. అండ్ దెన్ ఇది వచ్చేసి స్టీరింగ్ రాడ్ వచ్చేసి మనకి టైర్ కొమ్మకి ఉంటుంది. ఓకే, అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, మన రాణి కానీ పైన ఆయిల్ లీక్ అయితే, స్టీరింగ్ బాక్స్ నుంచి పైనుంచి ఆయిల్ లీక్ అయితే దానికి మన మెకానిక్స్ ఎవరైనా సరే, లోకల్ మెకానిక్ ఎవరైనా దానికి లాక్ ఉంటుంది, ఇంటర్లాక్ తీసేసి ఆయిల్ సీల్ దొరికితే వేయచ్చు. అండ్ వచ్చేసి జటప్ అయితే కంపల్సరీగా దాన్ని స్టీరింగ్ బాక్స్ చేసే వాళ్ళైతే అవసరం పడతాయి. అండ్ వచ్చేసి ఈ వెహికల్కి పేపర్ ఫిల్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 3718 వెహికల్ కదా, 3718కి పేపర్ ఫిల్టర్ ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 4720 రూపీస్, 4720 రూపాయలు దీని కాస్ట్. ఎందుకు ఇంత కాస్ట్లీ అని చెప్పి అంటే, ఇది పేపర్ ఫిల్టర్ అనమాట. మనకి డీజిల్ ట్యాంక్లో వాటర్ కానీ, డస్ట్ కానీ, మడ్ కానీ ఏమైనా ఉన్నా మొత్తం ఇక్కడ ఫిల్టర్ చేసుకొని, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ వెహికల్ అంటే ఇంజన్కి లెఫ్ట్ సైడ్ ఇంకో ఫిల్టర్ ఉంటుంది, మెయిన్ ఫిల్టర్. అదే ఇంజన్కి వెళ్ళటానికి ముందు ఆ ఫిల్టర్లోకి వెళ్ళి ఇంకోసారి ఆయిల్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్, అంటే దీన్ని ఇంకో విధంగా వాటర్ సపరేటర్ అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. అంటే యాజ్ ఎ మెకానిక్ ఫీల్డ్లో కావచ్చు, డ్రైవర్స్ ఫీల్డ్లో కావచ్చు. అండ్ గైస్, దిస్ ఇస్ ద బాటమ్ ఆఫ్ ది వెహికల్, అంటే వెహికల్ కింద సైడ్ అనమాట. ఇవన్నీ జాయింట్స్, ఇది మీనింగ్, అది ఫ్లూటింగ్ అనమాట. దీని యూజ్ ఏంటా అంటే, ఇప్పుడు ఈ హౌసింగ్ ఉంది కదా, ఈ హౌసింగ్ ఎప్పుడన్నా ఇప్పుడు దీని కింద ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, మీ టైర్ కింద స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ 2 వీల్స్ ఒకేసారి ఎక్కుతాయి కాబట్టి 2 వీల్స్ ఒకేసారి ఎక్కినప్పుడు ఇది ముందుకు జరుగుతుంది. ఈ రాడ్ అయితే ఇది ఏదైతే ఉందో ఈ రాడ్ ముందుకు జరుగుతుంది. ఈ గ్యాప్లో ఇక్కడ మీనింగ్ ఫ్లూటింగ్ లేకపోతే ఆ బెడ్ ఉంది కదా, బెడ్తో సహా ముందుకు జరిపేసి జాయింట్లన్నీ కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ దెన్ వచ్చేసి ఇవి ఎయిర్ బెలూన్స్. ఈ ఎయిర్ బెలూన్స్ దేనికైనా అంటే మన లిఫ్ట్స్
బెలూన్స్ వల్ల ఈ టూ లిఫ్టర్స్ అనేవి కిందకి దిగి రోడ్డుకి సపోర్ట్గా అంటే వెహికల్ టైర్లు రోడ్డుకి అతుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంటుంది. దీన్ని వచ్చేసి డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ గేర్ బాక్స్. దీన్ని ఫుల్ ఓపెన్ వీడియో నేను త్వరలో మీకు నా ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేను వచ్చేసి ఇవి బ్రేక్ ఛాంబర్స్కి లోపల ఛాంబర్ వాషర్స్ ఉంటాయి. అవి పోయినా అవి అప్పుడప్పుడు కొట్టేస్తుంటాయి. అవి పోయినప్పుడు మనకి బ్రేక్ కొట్టినప్పుడు ఎయిర్ లీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి ఇవి 2 పైప్స్ అనమాట. ఈ 2 పైప్స్ దేనికి బ్రో అంటే ఒకటేమో బ్రేక్ కొట్టినప్పుడు యూజ్ అవుతుంది, ఒకటేమో హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు హ్యాండ్ బ్రేక్ వేసినా ఈ వీల్ హ్యాండ్ బ్రేక్ పడట్లేదు, లేకపోతే హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు ఏ వీలైనా బ్యాక్ సైడ్ టాటా దానికి BS4 వెహికల్స్ మటుకి బ్యాక్ సైడ్ 4 ఉంటాయండి. 4 టైర్లకి దీన్ని వచ్చేసి హౌసింగ్ అంటారు. వెనకాలది రేర్ యాక్సిల్ ఆర్ డమ్మీ. ఓకే, డమ్మీ యాక్సిల్ అంటారు. ఈ 4కి ఇవి ఇస్తారు. ఎప్పుడైతే మీకు హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు బండి మూవ్ అవ్వలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ చెక్ చేసుకోవాలి. మీరు మీటర్ బోర్డులో ఎయిర్ ఫుల్ ఉంది, బండి మూవ్ అవుతున్నప్పుడు ఒక వీలు లేదా 2 వీలు పట్టుకుపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా మన బండిలో స్టెప్పింగ్ అని డ్రైవర్ అన్నలకి అందరికీ తెలుసు. అంటే 24-27 రింగ్ ఉంటుంది. ఆ రింగ్ పెట్టి 27 రేంజ్ దీంట్లో సెట్ అవుతుంది. దాన్ని పెట్టేసి దీన్ని లూజ్ అంటే హ్యాండ్ బ్రేక్ తీసేసి దీన్ని లూజ్ చేసేసుకుంటే ఆ వీల్స్ అనేవి పట్టవు అనమాట. అండ్ దెన్ వచ్చేసి మీకు లీక్ అవుతుందా లేదా అని చెప్పేసి దీని మెకానిక్స్ ఉంటారు, ఎయిర్ కిట్ వేసే వాళ్ళు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మొత్తం చెక్ చేసి పెడతారు. అండ్ వచ్చేసి నేను చెప్పాను కదా ఇది డమ్మీ యాక్సిల్కి హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు ఈ సెలెక్టర్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఈ రాడ్ని ముందుకు పుష్ చేయడం వల్ల లోపల బ్రేక్ షూస్ ఉంటాయి. లోపల బ్రేక్ షూస్ ఉంటాయి. ఆ బ్రేక్ షూస్ డ్రమ్ ఉంటుంది, డ్రమ్కి పట్టుకొని ఉంటాయి అన్నమాట. మనం బ్రేక్ కొట్టినప్పుడు సేమ్ సిచ్యువేషన్, బ్రేక్ కొట్టినప్పుడు సేమ్ సెలెక్టర్ ముందు జరుగుతుంది. ముందు జరిగి ఈ రాడ్ని ముందుకు ఫ్రంట్కి మూవ్ చేస్తుంది. మూవ్ చేసి బ్రేక్ సెలెక్టర్కి మన బ్రేక్ షూ తగిలేటట్టు మనకి డిజైన్ చేశారు. ఇవి వచ్చేసి కట్టలు అనమాట. కట్టలు మనమే చేయించినాం మా బండికి. అండ్ దెన్ ఒక నిమిషం పట్టుకెళ్తాను. సో గైస్ నేను ఈ పక్కకు వచ్చాను అనమాట. ఓకే, ఇక్కడ ఒక వాల్ కనబడుతుంది కదా, మన హౌసింగ్కి డమ్మీకి అటాచ్మెంట్ రాడ్ ఒకటి ఉంటుంది. ఈ రాడ్కి దీన్ని సపోర్ట్ ఇది ఇస్తాడు. దీన్ని ఇచ్చి ఒక నిమిషం సపోర్ట్ వాల్ అనమాట. ఇది దేనికి బ్రో అంటే ఇప్పుడు ఇది పైకి లేచి ఇది కిందకున్నప్పుడు బెలూన్లోకి ఎయిర్ సస్పెన్షన్ కరెక్ట్గా రావడానికి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే బెలూన్లోకి ఎయిర్ సరిపోక ఒక్కొక్కసారి అవి గాల్లోనే తేలుతూ ఉంటాం, లేకపోతే డైరెక్ట్ కిందకి అయిపోయి బెలూన్లు బయటపోతున్నాయని చెప్పేస్తే దీన్ని డైరెక్ట్ చేసేస్తారు. డైరెక్ట్ చేయడం అంటే ఏమీ లేదు బ్రో. ఇది ఈ పైపు ఒక అంగుళం మనం పైకి కట్ చేసుకోవాలి. ఈ పైప్కి ఒక అంగుళం మనం పైకి కట్ చేసుకొని ఈ రెండింటిని వదిలేసి ఈ పైప్ని రెండింటిని 8 mm సైజ్ ఎయిర్ జాయింట్ అంటారు, దాన్ని పెట్టి కలిపేసుకుంటే మనకి దీని ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మళ్ళీ జాయింట్ చేసుకోవాలనుకుంటే మన గ్యాప్ ఎలా ఉంది, ఈ పైప్కి ఎలా గ్యాప్ ఇచ్చాం కదా, గ్యాప్ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న గ్యాప్కి సేమ్ 8 mm పైప్ జాయింట్ 2 తీసుకొచ్చేది ఆ 8 mm జాయింట్ దీనికి వేసేస్తే సరిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఓకే, మనం వచ్చేసి మిడిల్ ఆఫ్ ది వెహికల్ అంటే బండి కింద మధ్యలో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ గేర్ బాక్స్, అక్కడ ఆ గేర్ బాక్స్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఒక జాయింట్ బెడ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జాయింట్ బెడ్ ఉంటుంది. అక్కడ నుంచి మీనింగ్ ఫ్లోటింగ్ డైరెక్ట్ హౌసింగ్ ఉంటాయి. ఈ జాయింట్ బెడ్లు ఎందుకు బ్రో అంటారా? జాయింట్ బెడ్లు ఎందుకంటే మన వెహికల్ అంటే ఈ జాయింట్ రాడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒకటే ఇస్తే మీకు వెహికల్ లెంత్ ఎక్కువ కాబట్టి సరిపోదు. అండ్ వచ్చేసి సరే బ్రో మరి ఇక్కడ ఒకటే ఇచ్చేసి ఇక్కడ జాయింట్ బెడ్ లేకుండా డైరెక్ట్ అక్కడ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. అట్లా ఇవ్వచ్చు. కాకపోతే ఎప్పుడైతే వెహికల్ స్పీడ్గా ఉంటుందో ఒక 60, 55 ఆ స్పీడ్లో ఉన్నప్పుడు ఈ స్పీడ్గా రొటేట్ అవడం వల్ల మెలితిరిగి అంటే ఈ జాయింట్స్ అనేవి బెండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఉన్న జాయింట్ ఇలా వంగిపోయే ఛాన్స్ ఉంది. సో దట్స్ వై అందుకే మనకి 3-4 జాయింట్ బెడ్లు ఇస్తారు. అంటే
మరి మీరు లేలాండ్ చూసుకున్నట్లయితే 4 బెడ్స్ ఉంటాయి. ఆ జాయింట్లు కూడా ఇక్కడ నుంచి ఇంత లెంత్, చిన్న చిన్న జాయింట్స్కి 4 బెడ్లు ఇచ్చి ఆయన డిజైన్ చేయడం జరిగింది లేలాండ్ వెహికల్కి. ఇది వచ్చేసి ఇందా నేను చెప్పినట్టు ఇంజనీర్ ఫిల్టర్ అనమాట. అదే డీజిల్ ఫిల్టర్ అక్కడి నుంచి మనకి పైప్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ కంప్రెషర్, ఎయిర్ని కంప్రెస్ చేసి మనకి ఇవన్నీ ఎయిర్ బ్రేక్ సిస్టమ్స్ కాబట్టి ఎయిర్ కంప్రెసర్ బండికి ఉంటుంది. ఈ కంప్రెస్ చేసిన ఎయిర్ ఇక్కడ నుంచి మెయిన్ డీడీ వాల్ అని చెప్పి ఆ వెనకాల డీడీ వాల్ ఉంటుంది. ఆ డీడీ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ట్యాంక్స్కి మూవ్ చేయబడుతుంది. ఓకే, మరి నేను ఇందాక చెప్పాను కదా BS4 వెహికల్కి ఇంజిన్ ఆయిల్ మారిస్తే ఎంత అవుతుంది బ్రో. ఇందాక 2 ఫిల్టర్లు చూపించావు, పేపర్ ఫిల్టర్ 4700 అని చెప్పావు, డీజిల్ ఫిల్టర్ ఒకటి చూపించావు బ్రో. ఇది వచ్చేసి గైస్, ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. దీన్ని ఓపెన్ చేయడం చాలా కష్టం, చాలా క్రిటికల్ వర్క్ అది. మన ట్యాంక్కి కట్స్ ఉంటాయి, ఇది ఓడదీయడానికి ట్యాంక్ కట్ లాగా ఒకటి ఉంటుంది. ఆ కట్ పెట్టి ఓడదీసాం, చాలా కష్టంగా ఓడదీస్తాం మేము. అంటే బ్రో ఇది BS4 వెహికల్ కదా. BS4 వెహికల్కి ఏంటంటే స్పెసిఫికేషన్స్ ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. దీనికి ఇంజనీర్ మార్చడానికి సుమారుగా 16,000 దాకా ఖర్చు అవుతుంది. అండ్ వచ్చేసి ఇంజనీర్ వచ్చేసి 15W40 ఇంజనీర్ వాడతారు. అది ఏ కంపెనీ అయినా పర్లేదు. కొంతమంది ఓనర్స్ ఏంటంటే టాటా బండి కదా, టాటాదే పోసుకున్నాను కొందరు అంటారు. కొందరేమో వాళ్ళు కావచ్చు, విడోలు కావచ్చు పోసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే 15W40 ఇంజనీర్ని దీనికి యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ గైస్, దిస్ ఈస్ ద వీడియో. అంటే ఫస్ట్ టైం వీడియో కదా, కొంచెం భయంకరంగా అటు ఇటుగా మాట్లాడవచ్చు. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరో లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దెన్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెకానిక్ బుడ్డోడు యూట్యూబ్ ఛానల్.